కృష్ణా జిల్లా బేతవోలులో వంగవీటి రంగా జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాము కూటమి నేతలు పాల్గొన్నారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన నేత అని ఎమ్మెల్యే రాము అన్నారు. అనంతరం టీడీపీ నేత పన్రాజు సాంబయ్య ఆధ్వర్యంలో ఏజీకే స్కూల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రంగా విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పన్రాజు సాంబయ్య గారి ఆధ్వర్యంలో గుడివాడ నడిబొడ్డు ఏజీకే స్కూల్ సెంటర్లో రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం, అదేవిధంగా పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందదాయకం. ఆ కార్యక్రమానికి గుడివాడ చరిత్రను మార్చినటువంటి వ్యక్తి, గుడివాడ రూపురేఖల అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు, అలాగే వేర్ కార్పొరేషన్ చైర్మన్ రావు వెంకటేశ్వరరావు గారు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. రంగా గారి గురించి చెప్పడానికి రంగా అనే 3 పదాలకి 3 నిర్వచనాలు. 1 స్ఫూర్తి, 2 ధైర్యం, 3 త్యాగం. ఈ మూడిటిని కూడా రంగా గారు చనిపోయేంత వరకు కూడా ఆయన ఉనికి పుచ్చుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి కృషి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయుడిగా మనందరి మధ్యలోనే ఉండిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆయన ఆశయ సాధనాల కోసం అనునిత్యం మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా కూటమి ఈ రోజున ఇంత ఇదిగా ముందుకెళ్తున్నానంటే అలాంటి మహనీయులు ఎంతో మందిని స్ఫూర్తిగా ముందుకు తీసుకుని ఈ రోజున ముందుకెళ్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా గుడివాడలోని ఏజీకే సెంటర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పన్రాజు సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే రావు వెంకటేశ్వరరావు గారికి, పిన్నమనేని బాబ్జీ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా రంగా గారి అభిమానులుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 37 సంవత్సరాలు అయినా కానీ ఆయన మర్చిపోలేదంటే ఆయన ఎటువంటి మహానాయకుడో. తరాలు మారినా కానీ ఈనాటి తరాలకి రంగా గారు ఏంటో తెలియపోయినా కానీ ఆయన అభిమానించే నాయకుడు ఆయన. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి కుల మతాల అతీతంగా ఆయన సేవలు చేయటమే ఈ రోజున ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ఇప్పటికి కూడా ఈ రోజున కూడా అనేక విగ్రహాలు ఆయన పేరు మీద మొదలు పెట్టారంటే కనుక ఆయనంత మహానాయకుడు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా మైనార్టీ సోదరులందరికీ కూడా ఏదైతే కృష్ణా జిల్లా విజయవాడ నడిబొడ్డులో ఉండి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆ రోజున పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ సమస్యలు పరిష్కరించలేని పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్తే అటువంటి సమస్యలు పరిష్కరించిన మహానాయకుడు. కాబట్టి ఈ రోజున 37 సంవత్సరాలు అయినా కానీ ఇంకో 37 సంవత్సరాలు అయినా కానీ ఆయన గుర్తుపెట్టుకునే మహానాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఆయనకి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో అనేక చోట్ల ఈ రోజున రాము గారి ఆధ్వర్యంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.